ఎనీ టైం ఎనీవేర్ డిబేట్ చేయాలి. కొట్టుకోవడానికి రమ్మట్లేదు నేను, మైక్ టైసన్ హోలీఫీల్డ్ లాగా. ఒక చక్కగా దైవకంగా మంచిగా డిబేట్ చేయడు. 150 దేశాల్లో ఏ విధంగా గౌరవంగా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని ఇద్దరిని పిలుస్తున్నా. పవన్ తమ్ముడు కలిసిపోతాడు లేదా అలయన్స్ పెట్టుకుంటాడని ఆశిస్తున్నా. ఆయన పెదవి ఎప్పట్లేదు. తత్మ వాళ్ళందరూ మాకు జాయిన్ అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఎందుకంటే ఒక్క సీటు కూడా గెలరు. దాదాపు 175 ఒంటరిగా పోటీ చేస్తే మీరు రాసుకోండి. 150 సీట్లలో 2014లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా డిపాజిట్లు రాలేదో 150 సీట్లలో కనీసం జనసేన పవన్ కళ్యాణ్ గారికి డిపాజిట్లు కూడా రావు. కరెక్ట్ రాసుకోండి. నేను చెప్పిన 100లో 100 జరిగాయి 2007 నుండి. చిరంజీవి గారికి 15. ఎట్టి పరిస్థితుల్లో పవన్ గారు ఒంటరిగా పోటీ చేస్తే గెలవరు. చిరంజీవి గారే 10 రెట్లు పెద్ద ఆయనే ఓడిపోయారు పాలకొల్లో పుట్టినూరులో. పవన్ ఎలా గెలుస్తారు? కామన్ సెన్స్. చిరంజీవి గారు గెలలేదండి, మర్చిపోతారైతే మీరు. 2009లో పాలకొల్లో చిరంజీవి గారే గెలలేదు. ఆయన గెలవాలని పిలుస్తున్నా, కలిసి పనిచేయాలని పిలుస్తున్నా. లేదు, చక్కగా 3-4%. ఇప్పుడు 12% కాపులది, 8% అయిపోయింది, 9%. 38 సీట్లో ఉన్న 5% ఇప్పుడు 4% అయిపోయింది. ఎందుకంటే ప్రజలు వెక్స్ అయిపోయారు. ఒక గొప్ప ప్రపంచ శాంతి దూత, ఒక దైవజనుడు తమ్ముడా రా 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 అంటుంటే తమ్ముడు. ఇంకో విషయం, మా తల్లి చనిపోయినప్పుడు ఆయన రావచ్చు కదా, వచ్చారా? నేను ఆయన తండ్రి చనిపోయినప్పుడు పిలవకుండా వెళ్ళాను, ఇప్పుడు పిలిస్తే రాలేదు. నిన్న కాక మొన్న చంద్రశేఖర్ గారితో నేను మాట్లాడాను, 3 టెక్స్ట్లు పెట్టాను. ఏమని? మీరు పవన్ కళ్యాణ్ తమ్ముని తీసుకొని రండి, 21ని 22ని 23ని 4 డేట్లు ఇచ్చాను, అన్ని ఇన్ రైటింగు. వస్తే మెమోరియల్ సర్వీస్లో విశాఖపట్నంలో కలుద్దాం, మాట్లాడుకుందాం. ఒకవేళ నచ్చకపోతే మీ పార్టీ మీది, మా పార్టీ మాది, మనం ఒకరినొకరిని దూషించుకోలేదు ఈ రోజు వరకు, రమ్మంటున్నాం. మరి ఆయనకు విల్లింగ్నెస్ లేనప్పుడు నేను క్లియర్గా ఉండాలి కదా. ముసుగులో గుద్దులాటొద్దు. నేను వింటుందేటి, జగన్తో చర్చలు జరుగుతున్నాయి, 100 సీట్లు 500 కోట్లు వింటున్నా, 50 సీట్లని 25 సీట్లు. నమ్మలేకపోతున్నా, నాకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు గారితో కూడా కళా వెంకట్రావు కాపులాయనతో చర్చలు జరుగుతున్నాయి. నేనైతే నమ్మడంలే, కానీ ప్రజలందరూ అంటున్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.